శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ 2026వ సంవత్సరం నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతూ ఉన్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఇన్ని సంవత్సరాలుగా మా ఛానల్ ని ఆదరిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులకి ప్రత్యేక ధన్యవాదాలు కూడా చెప్తూ ఉన్నాము. 2026వ సంవత్సరంలో జనవరి 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్లయితే, గురు చంద్రుల యొక్క కలయిక మిథున రాశిలో జరుగుతోంది. కేతువు గారు సింహ రాశిలో ఉన్నారు. ఇక బుధ శుక్ర రవి కుజ ఈ 4 గ్రహాలు కూడా ధనస్సు రాశిలో ఉన్నాయి. రాహు గారు వచ్చేసి కుంభరాశి, శని గారు వచ్చేసి మీన రాశి. గ్రహస్థితులు ఇలా ఉంటూ ఉండగా వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది, కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ స్థితుల యొక్క అలాగే సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, గురు చంద్రుల యొక్క కలయిక గజకేసరి యోగాన్ని తెలియజేస్తుంది. మనకి వార ప్రారంభపు రోజునే గజకేసరి యోగం ఆరంభమై ఉన్నది. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితిగా తెలియజెప్పచ్చు. గురుచంద్రుల కలయిక ఏ రాశి వారికైనా కూడా చాలా మంచి గజకేసరి యోగం అంటాం కాబట్టి ఆ 2 గ్రహాల కలయికని, ఇక ఈ గజకేసరి యోగం అనేది చాలా అద్భుతమైన ఫలితాలు ఏ విధంగా ఇస్తుంది అంటే, 10 మందిలో ఉన్నతంగా ఉండేటట్టుగా, ఉన్నత స్థితికి ఎదిగేటట్టుగా, ఆర్థిక పరంగా, కీర్తి ప్రతిష్టల పరంగా, ధనము పరంగా చాలా చాలా అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. అలాగే గోచారంలో అంత చాలా గొప్ప ప్రభావాన్ని చూపించకపోయినా జన్మ జాతకంలో ఈ గురు చంద్రుల కలయికలు ఉన్నవారికి గాని, గురు చంద్రుల దృష్టులు ఉన్నవారికి గాని, లేదా గురువు గారు చంద్రుడు ఇద్దరు ఒకరినొకరు కేంద్రాల్లో ఉన్నవారికి గాని చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇక ఇక్కడ చూడండి, ధనస్సు రాశిలో బుధ కుజ శుక్ర రవి 4 గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది. అయితే ఈ 4 గ్రహాలు కూడా ఇటు గురువు గారి దృష్టిలోనూ ఉన్నాయి, ఇటు శని గారి దృష్టిలోనూ ఉన్నాయి. ఈ కలయికలో మనం ఏమి చెప్పుకోవచ్చు, వివాహేతర సంబంధ బాంధవ్యాలు ఉన్న వాళ్ళకి గాని చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకోవచ్చు. అలాగే రోడ్డు ప్రమాదాలు విషయంలో, అనారోగ్యం విషయంలో, ఆర్థిక పరమైన చిక్కుల విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి రాశి వారు తీసుకోవాలి. ఇది ప్రతి రాశికి ఏదో ఒక స్థానం అవుతుంది కదా 12 రాశుల వారికి కూడా. కాబట్టి ఇక్కడ చతుర్గ్రహ కూటమి కాబట్టి, అందున శని గారి దృష్టి పడుతోంది కాబట్టి ఈ చెప్పుకున్నటువంటి విశేషాంశాలు అతి జాగ్రత్తగా మీరు సంచరించుకుంటూ వెళ్ళాలి. ఇది మటుకు చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక కుజుని యొక్క 4వ దృష్టి శని మీద ఉంది. అలాగే శని గారి యొక్క 10వ దృష్టి కూడా కుజుని మీద ఉంది కదా. అలాగే కుజుని యొక్క సప్తమ దృష్టి గురుచంద్రుల మీద ఉంది. ఇక్కడ గురు మంగళ యోగము, చంద్ర మంగళ యోగము కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ప్రారంభంలో ఏర్పడుతూ ఉన్నటువంటి ఈ యోగాలు ఏ రాశి వారికైనా సరే జాగ్రత్తలు తీసుకోవాలి అనే చెప్తూ ఉన్నది. ఇక వీటి యొక్క ఇంకా ముఖ్యమైన ఫలితాలు ఆ రాశులకి తెలియజెప్పుకుందాము. ఇప్పటి వరకు అయితే అన్ని రాశుల వారు కూడా తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాం. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గమనించినట్లయితే 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పచ్చు. షష్ఠ స్థానంలో కేతువు గారి యొక్క సంచారం బాగుంది. అలాగే దశమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారము, రవి గారి సంచారము కూడా బాగున్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. శని గారు రాశిలో ఉన్నారు. ఏలినాటి శని జరుగుతోంది మీనరాశి వారికి. అలాగే దశమంలో రవి శుక్రుల కలయిక మూఢమిని సూచిస్తోంది, అంటే శుక్రుని యొక్క అస్తంగత్వాన్ని సూచిస్తోంది. కాబట్టి శుక్రునికి అంతగా పవర్ ఉండబోదు. అలాగే శని గారి యొక్క దృష్టి 4 గ్రహాల మీద ఉంది. ఇది కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. శని గారి దృష్టి కుజుని మీద ఉంది, శుక్రుని మీద ఉంది, రవి మీద ఉంది, బుధుని మీద ఉంది. అంటే ఇక్కడ వ్యాపార వ్యవహారాలు అంతగా ముందరికి వెళ్ళడం లేదు. రాజకీయ అంశాలు కొంచెం ఇబ్బంది పెట్టేటట్టుగా ఉన్నాయి. ప్రయాణాల విషయాలు అలాగే ఉన్నాయి. వాహనాల విషయాలలోనూ అమ్మకాలు కొనుగోలు అలాగే ఉన్నాయి. భూమికి సంబంధించిన తగాదాలు అలాగే ఉన్నాయి. మీరు ఏ అంశాన్ని చూడండి అంత చాలా బాగుంది అని చెప్పేటట్టుగా లేదు. అయితే ఉద్యోగ జీవితం కాస్త పర్వాలేదు, బానే ఉంటుంది. ఆదాయం బానే ఉంటుంది. ఇక అర్ధాష్టమ గురు సంచార దోషము ఇబ్బంది పెడుతోంది. వ్యయస్థాన రాహు సంచార దోషము ఇబ్బంది పెడుతోంది. శని
గారి రాశి సంచార దోషము ఇబ్బంది పెడుతోంది. ఇక్కడ ఇబ్బంది పెట్టే గ్రహాల యొక్క దోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక గ్రహమో 2 గ్రహాలు బాగున్నాయి కదా, చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పడానికి రాదు. పరిహారాలు తప్పనిసరిగా చేయండి. మాతృవర్గరీత్యా సేవ చెయ్యండి, లేదా గురువు గారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి, గురువు గారికి అభిషేకం చెయ్యండి, సాక్షాత్తు గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోండి, వారికి ఏదైనా సేవ చేయడానికే ప్రయత్నం చేయండి. ఒక్క గురువు గారి ఆశీస్సు ఇచ్చారంటే మీ జన్మ ధన్యమైపోతుంది. అలాగే మాతృమూర్తి గారికి మీరు సేవ చేసిన, ఏదైనా మీరు సహాయ సహకారాలు అందించిన, కాస్త అండదండగా నేనున్నాను అనేటటువంటి ధైర్యాన్ని సమకూర్చిన వారి యొక్క అంతరంగం ఉప్పొంగుతుంది. అది మీకు ఎన్ని వందల వేల ఆశీస్సుల్ని ఇస్తుందో చెప్పలేను. ఇది చాలా మంది చాలా తేలిగ్గా తీసుకుంటారు. తల్లిగారికి నమస్కారం చేయాలా, లేకపోతే రోజు చూసే అమ్మ కదా, మన అమ్మ కదా, అమ్మనా, ఇలాగా కాస్త మనం అమ్మ అనగానే పూర్తి చనువుగా మాట్లాడుకుంటాం. కానీ ఒక భగవంతుడి ఇచ్చిన ఆశీస్సులతో సమానమైనది తల్లిగారి ఆశీస్సు. మీరు ఎప్పుడైతే మీ మాతృమూర్తి గారికి సేవ చేస్తారో వారు ఇచ్చేటటువంటి ఆశీస్సులు ఈ గ్రహ దోషాలన్నిటినీ తీసేస్తుంది. అంత అదృష్టవంతమైన గొప్పదైన ఫలితాలు ఉంటాయి. ఇది నమ్మండి, నమ్మి ఒక్కసారి చేసి చూడండి, మీకు దాని ఫలితం చక్కగా కనిపిస్తుంది. ఇక అప్పటి నుంచి మీరు శ్రద్ధగా ఉంటారు. చాలా రకాల దోషాలు ఉన్నాయి మీనరాశి వారికి. అయితే ఇవన్నీ తాత్కాలికమే. గ్రహస్థితులు మారిపోతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫలితాలు మారిపోతాయి. అయితే ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు గురువు గారి యొక్క బలము లేదు, అలాగే రాహు బలము కూడా లేదు. కాబట్టి ఈ గ్రహ దోషాలు ఏర్పడుతున్నాయి. మీరు ఇప్పుడు చెప్పిన వారికి సేవలు చేయండి. ఒకవేళ ఇంకా కుదరట్లేదు మాకు అనుకునే పక్షంలో మీ ఇష్టదైవానికి ప్రార్థనలు చెయ్యండి. శనిగారికి హనుమాన్ చాలీసా చదవండి. ఆ పఠన శనిగారి యొక్క దుష్ట ప్రభావాన్ని తగ్గిస్తుంది. అలాగే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. అన్ని విధాలా మీకు మనోబలం పెరుగుతుంది, మనశ్శాంతి పెరుగుతుంది, అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.